ఈ ప్రదర్శన ఇవ్వడానికి మేముందుకు వచ్చేస్తున్నారు మా స్నేహితులు. నేను ఎమ్మెల్యేగా గెలిచించడానికి కార్యకర్తలారా, మీరు ప్రజలందరికీ అబద్ధాలు చెప్తారు, డబ్బు ఆశ చూపిస్తారు, మరేమి చేస్తారో నాకు తెలియదు. ఈసారి మాత్రం మనమే గెలవాలి. పదండి, ఈ రోజు నుంచి మన ప్రచారం మొదలు పెడదాం. అలాగే నా ఈసారి ఎలాగైనా మిమ్మల్ని గెలిపించి తిరుగుతామన్నా. అవునన్నా, ఎలాగైనా ఈసారి మిమ్మల్ని గెలిపించి తిరుగుతామన్నా. ఏం సుబ్బారెడ్డి, నమస్తే. నమస్తే ఎమ్మెల్యే గారు. ఈసారి ఎలక్షన్లలో మనమే గెలవాలి సుబ్బారెడ్డి. మీ ఇంట్లో ఉన్న 6 ఓట్లు మనకే పడాలి. ఈసారి మేనిఫెస్టో ఏంటన్నా? చదువుకునే పిల్లల కంప్యూటర్లు, చదువు అయిపోయిన వారికి మన ఊరిలో కంపెనీ పెట్టించి ఉద్యోగాలు ఇస్తాము. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. అవాతాదాలకు ఇద్దరికీ పింఛన్ ఇస్తాం. అక్కచెల్లెమ్మలకు స్కూటీలు ఇస్తాం. వారు ఊరంతా జామ్ అని ఊరంతా తిరిగి వస్తారు. మునుపటి ప్రభుత్వం కంటే చాలా చాలా పథకాలు తెచ్చాంలే. ఇంకా ముగ్గు పుడకలు, చీరలు, కమ్మలు కూడా ఇస్తున్నాం. మేము ఈసారి ఒక్కసారి గెలిపించి చూడు. సరే, నేను అప్పుడు చూద్దాం. ఏంటి నాన్న, మీరు చెబుతున్నది ఒక్కటేనా జరిగేలా ఉన్నాయా? జరిపించి చూపిస్తామమ్మా. మీరు మాత్రం మాకే ఓటు వేయాలి. నాన్న, వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు గెలవడం కోసం చదువుకునే పిల్లలకు కంప్యూటర్లు ఇవ్వడం అంటే జరిగే పనేనా? ఒక్కొక్క కంప్యూటర్ కనీసం 40,000 అవుతుంది. అక్క చెల్లెమ్మలకు స్కూటీలంతా ఇప్పట్లో ఒక్కొక్క స్కూటీ ధర ₹1,00,000 పైగానే ఉంటుంది. ఇలా స్కూటీలు, కంప్యూటర్లు మన రాష్ట్రం మొత్తం పంచాలంటే మన రాష్ట్రం అమ్మినా సరిపోదు నాన్న. అవునండి, మన అమ్మాయి చెప్పేది నిజమే కదా. ఇందులో మనకు కానీ, మా పిల్లలకు కానీ, తరువాత తరాల వారికి కానీ ఉపయోగపడేది ఒక్కడైనా ఉందా? ఇలా వాళ్ళ స్వార్థం కోసం, గెలవడం కోసం మీరు చెప్పినవి నమ్మి ఓటు వేస్తే మమ్మల్ని, మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారు. అప్పుడు మంచి నాయకులని ఎందుకున్నాంలే. ఈ చండాలుడు మళ్ళీ వస్తున్నాడు. ఈసారి మీరు చచ్చినా కానీ ఓటేయకూడదు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నా? నేను బాగున్నాను రాఘవా. ఈసారి ఎలక్షన్లలో మనమే గెలవాలి రాఘవా. ఏంటన్నా, ఇది వరకు మిమ్మల్ని గెలిపించాం, కానీ మీరు చెప్పిన వాటిలో 1-2 తప్పితే ఏమీ జరగలేదు. మన చేతిలో ఏముంది రాఘవా? పైన సీఎం గారు ఇవ్వాలిగా. అయితే సీఎం గారు ఇవ్వండి, మీరేం చేయలేరన్నమాట. అలాగైతే మా ప్రాంతం వాడు, మా కులస్తుడు అని చూసి ఓటు వేయకుండా ఆ పార్టీ అధ్యక్షుడు మనకి అన్ని విధాలుగా మంచి చేస్తారా లేదా అని చూసి ఓటు వేయాలని అర్థమైందన్నా. అలా గోదు రాఘవా. ఈసారి ఒక్కసారి గెలిపించి చూడు, అప్పుడు చూద్దాంలే అన్న. సీఎం గారి అన్ని ఎమ్మెల్యే గారిస్తారేమో లేండి, ఇవన్నీ సొంత డబ్బులు పెట్టి. లేదన్నా, మన ఊళ్ళో ఓట్లన్నీ మనకే వస్తాయి. మీరు కూడా మనకే వేయాలి. మన పార్టీని గెలిపించాలి. దిగోనన్నా, పాపలేదు తీసి మన ఓటు వేయాలన్నా. ఇలా దారిలో ఎమ్మెల్యే గారికి వారి కార్యకర్తలకి సంభాషణ జరుగుతుంది. అదే సమయంలో కృష్ణారెడ్డి గారి ఇంట్లో ఇలా సంభాషణ జరుగుతుంది. అమ్మా ఇదేంటమ్మా? ఇవి రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు నాన్న. మరి ఇవేంటమ్మా? కూడా అవే నాన్న. ఇవేమో ఒక పార్టీ వాళ్ళు ఇచ్చినవి, ఇవి మరొక పార్టీ వాళ్ళు ఇచ్చినవి. ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా కూడా వాటి ఉపయోగం ఒకటే కదా. ఇలా ఇన్ని రకాలుగా మార్చడం ఎందుకు? ప్రతిసారి కార్డులు మార్చడం, వాటి మీద ఫోటోలు మార్చడం, గవర్నమెంట్ ఆఫీసుల భవనాలపై రంగులు మార్చడం ఎందుకు? అవునమ్మా, చెల్లి చెప్పింది కూడా నిజమే కదా. ఇలా ప్రతిసారి వృధా ఖర్చు చేయవలసిన అవసరం రాదు. ఎలా అంటే అదేదో మన స్వాతంత్ర్య సమర యోధుల ఫోటోలు, వారి పేర్లను పెట్టి పథకాలను జరిపిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది కదమ్మా.
ప్రతిసారి ఇలా వృధా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. అవును పిల్లలు, నేను చెప్పిన ప్రతి అక్షరం నిజం. కానీ డబ్బు, ఆస్తి, అంతస్తు, అధికారం ఉన్న వాళ్ళ మాత్రమే చెల్లుతుంది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళ పాటలు పట్టించుకునేది ఎవరు? అలా అయితే ఓటు హక్కు ఉందిగా, మనం దాని ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకుందాం. ఏం శివారెడ్డి, నమస్తే. నమస్తే అండి ఎమ్మెల్యే గారు. ఏంటి నెల తర్వాత గుర్తొచ్చామా? అంతేలేండి, ఎన్నికలు అయిపోయాయి, గెలిచేసాము. ఇక మాతో మీకేం పని ఉంటుంది లేండి. మళ్ళీ ఎన్నికల వల్ల మళ్ళీ మా ఇంటికి వచ్చారు, అంతేనా? అలా ఏమీ లేదులేండి. ఎమ్మెల్యేలు ఎన్ని బాధ్యతలు ఉంటాయి? అవునులేండి, రాజధానులకు వెళ్ళడము, మీటింగ్లకు వెళ్ళడము, తిరగడానికే సరిపోయింది. ఇక మా మండలము, అందులోని ప్రజలు, వారి కష్టాలు మీకేం తెలుస్తాయి? కనీసం మీరు తిరుగుతున్న రోడ్లైనా కనబడుతున్నాయా మీకు? అలా ఏమీ లేదులేండి. ఈసారి ఒక్కసారి గెలిపించి చూడండి. మొదటగా మన ఊరి రోడ్లు బాగుపరచడానికే సంతకం చేస్తాను. కావాలంటే బాండు పత్రాలపై సంతకం చేసిస్తాను. సరే, అయితే మొదట రోడ్డు వేసి చూపించండి. సరే, మీరు ఇచ్చిన ఈ బాండ్ పేపర్ ప్రకారంగా ఏ ఒకటి తక్కువైనా మీ పదవిని మీరు వదిలేస్తారా? అలా ఏమి జరగదులేండి. అప్పుడు వేస్తాం లేండి మేము కూడా ఓటు. అన్న, ఈ ప్రజలు చాలా చేయమేరుగా అన్న. ఈసారి ఓటు 5,000 పంచితే కానీ మనం గెలిచే అవకాశం లేదన్నా. 5,000 కాకపోతే ఏంటి, 6,000 అయినా పంచండి. మందుబాబులకు మందు పంచండి. అందరికీ బిర్యానీ ప్యాకెట్స్ పంచండి. మన పంపకంలో తక్కువ కాకూడదు, మనకు పడే ఓట్లు తక్కువ కాకూడదు. సరే అన్న. నమస్తే పంతులమ్మ. నమస్తే ఎమ్మెల్యే గారు. ఈసారి ఎలక్షన్లలో మనమే గెలవాలమ్మా. మీరు మంచి చేసింది మీరే గెలుస్తారండి. ఈసారి ఓటుకి 5,000 చొప్పున ఇస్తున్నామమ్మా. మీరు మాత్రం మాకే ఓటు వేయాలి. ఇంట్లో వారందరికి చెప్పండి అమ్మా. ఓటు అనేది మానవ హక్కు. అది రాజ్యాన్ని పాలించే సరైన రాజును ఎన్నుకోవడానికి మాత్రమే. మీ దగ్గర ఓటు కొనేంత డబ్బులున్నా ఓటు నమ్ముకునే అజ్ఞాని అయితే నేను కాదు. మేము మా ఓటును సరైన పద్ధతిలో వినియోగించుకోవాలనుకుంటున్నాం. ఏంటి పంతులమ్మ, పొగరు చూపిస్తున్నావా? నన్ను మాత్రం గెలిపించకపోతే తర్వాత జరిగే పరిణామాలు నువ్వు తట్టుకోలేవు. ఎమ్మెల్యే గారు బెదిరిస్తున్నారా? ఇది మీ నిజస్వరూపం. మీకు భయపడి మిమ్మల్ని గెలిపిస్తే మాతో పాటు మా బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేసుకున్న వాళ్ళతో. నమస్కారం అయ్యా, నా పేరు వీరయ్య. నాది గిద్దలూరు దగ్గర గూడూరు అనే చిన్న పల్లెటూరు అయ్యా. చెప్పు, ఏ పని మీద వచ్చావు? నాకు 60 సంవత్సరాలు దాటయ్యా. పింఛన్ దరఖాస్తు చేయడానికి వచ్చానయ్యా. అవునా, నీకు 60 సంవత్సరాలు దాటాయి, నువ్వేమిటి? ఇదిగోండి అయ్యా, నా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి. అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ నీ పింఛన్ రావాలంటే చాలానే ఖర్చు అవుతుంది. అదేంటయ్యా, నా దగ్గర అన్ని సరిగ్గానే ఉన్నాయి కదయ్యా. అయినా ఖర్చు అవుతుందా? ఎంత అవుతుందయ్యా? నీ పింఛన్ రావాలంటే నా సంతకమే కాకుండా నా పై అధికారి ముగ్గురు సంతకాలు కూడా కావాలి. దాదాపు 50,000 ఖర్చు అవుతుంది. ఏమిటయ్యా, వినపరాలేదు, ఒకసారి చెప్పండి అయ్యా. 50,000 ఖర్చు అవుతుంది. అయ్యా, అంత ఇచ్చుకోలేనయ్యా నేను. మాకు పూట గడవడమే కష్టంగా ఉందయ్యా. కూలీ నాలి చేసుకునే వాళ్ళం, అంత డబ్బులు ఎలా వస్తాయ్యా మాకు? నీకు దండం పెడతానయ్యా, ఎలాగో అలాగా పింఛన్ ఇప్పించండి అయ్యా. ఇంత బాధపడుతున్నావు కాబట్టి ఒక 40,000 ఇచ్చుకో. ఎలాగో అలా పింఛన్ వచ్చేటట్టు చేస్తా.
ఇస్తా. అయ్యా అంత ఇచ్చుకోలేనయ్యా, 5,000 వరకు ఇచ్చుకోగలనయ్యా. మీరే ఎలాగో అలాగే ఇప్పించండి అయ్యా. ఈ పింఛన్ లేకపోతే నాకు నా ఇంటి దానికి మందులు కూడా కష్టమేనయ్యా. ఎలాగైనా ఇప్పించి పుణ్యం కట్టుకోండి అయ్యా. 5,000 నా సూత్రం కూడా రాదు. నా పై అధికారులు ఏమొస్తుంది? చివరిగా 20,000 ఇచ్చుకో. ఎలాగో రేపటి నుంచి పింఛన్ వచ్చేటట్టు చేస్తా. సరేనయ్యా. ఏం ప్రభుత్వాలో ఏమో ఉచిత పింఛన్లు అంటారు. ఆ పింఛన్ అప్లై చేయడానికి మేము వేలకు వేలు కట్టాలి. మా దగ్గర నుంచి లంచాల రూపంలో తీసుకొని మాకే ఇస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు, ధనికుడు ఇంకా ధనికుడు అవుతున్నాడు తప్ప సమాజ పరిస్థితిలో ఏ మార్పు లేదు. నమస్కారం కలెక్టర్ గారు, మీరే లాగైనా నన్ను కాపాడాలయ్యా. ఎవరు మీరు? గుండు ఇలా వచ్చి కూర్చోండి. నా పేరు రాజారెడ్డి అయ్యా, మాది యాదగిరి మండలం. మేము ఎన్నో తరాల నుండి పండించుకుంటున్న మా భూములను ఎమ్మెల్యే గారు లాగేసుకున్నారయ్యా. మీ భూమికి సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఉన్నాయా? మా భూమికి సంబంధించిన పత్రాలు నా దగ్గర ఉన్నాయ్యా. అవును కదా, అన్ని సరిగ్గానే ఉన్నాయి. మరి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా కలిశానయ్యా. అన్ని చోట్ల తిరిగానయ్యా. కానీ ఎక్కడి వారక్కడే ఆ ఎమ్మెల్యే గారికి భయపడి నాకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదయ్యా. మీరన్నా ఆదుకుంటారనే నమ్మకంతో మీ దగ్గరకు వచ్చానయ్యా. సరే సరే, అలా కొద్దిసేపు బయట వెళ్ళి కూర్చోండి, మళ్ళీ పిలుస్తా. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే కలెక్టర్ గారు, ఏంటి విషయం? మీ నియోజకవర్గం నుండి రాజారెడ్డి అనే ఒక వ్యక్తి మీ మీద కంప్లైంట్ ఇచ్చారండి. మీరు అతని భూమిని దుర్మార్గంగా తీసుకున్నారని. అయితే ఇప్పుడు ఏమంటావు కలెక్టర్ గారు? అది మీకు సంబంధించింది కాదు. దాని గురించి మీరు ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత మీకు మంచిది. అలా అంటారేంటండి? అతని దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి కదా. ఉంటే ఏంటి, ఇప్పుడు ఉండేది మా ప్రభుత్వం. దాని గురించి అడిగేవారు. దీని గురించి మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోండి. రాజారెడ్డిని పిలవండి. కూర్చోండి రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు, ఈ ఆస్తికి సంబంధించిన విషయం అండి. దీనిని కోర్టులో మాత్రమే పరిష్కరించుకోగలరు. కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదయ్యా నాకు. మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. నేను ఒక సాధారణ రైతుని. నాకు నా పొలం దక్కకపోతే నేను నా బిడ్డ వారి పస్తులుండాలయ్యా. నన్ను క్షమించండి రాజారెడ్డి గారు. రాజకీయ ఒత్తిడితో నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నేను మీకు ఇచ్చే ఒకే ఒక సలహా, కోర్టులో అయితే మీకు న్యాయం జరుగుతుంది. సరే అయ్యా. గవర్నమెంట్ ఆఫీసర్లు న్యాయం చేయలేకపోతున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు దౌర్జన్యం చేసినా ఆపేవారెవ్వరూ లేరు. ఇలా అయితే మాలాంటి మధ్యతరగతి కుటుంబాల కష్టాలు తీర్చేదెవరు? ఇలాంటి దుర్మార్గుల నుండి మమ్మల్ని కాపాడేదెవరు? ఏది గవర్నమెంట్, ఏది రాజకీయం, ఎందుకు ఈ ప్రజాస్వామ్యం? ఈ నాటకం ద్వారా మేము మీకు ఇవ్వబోయే సందేశం ఏమిటంటే, ఓటు అడిగే విధానాన్ని మార్చాలి. ఈ తరానికి తర్వాత తరాల వారికి ఉపయోగపడే మేనిఫెస్టోలను అవి ఇచ్చే అధ్యక్షుడిని అన్నిటినీ ఆలోచించి ఓటు వేయడం మంచిది. డబ్బులకు, బిర్యానీ ప్యాకెట్లకు, మందులకు ఓటు అమ్ముకోవడం అనేది మన జీవితాలను, మన బిడ్డల జీవితాలను అమ్ముకోవడంతో సమానమని గ్రహించాలి. లంచం ఇచ్చి ఉద్యోగంలో చేయడం, ఉద్యోగంలో చేరిన తర్వాత చేసే పనికి లంచం తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరమని గ్రహించాలి. పార్టీలు, పార్టీ నాయకులు
ఎవరిని ఎన్నుకోవాలో అవగాహన లేక ఎవరికి పడితే వారికి ఓటు వేస్తున్నారు. అలా కాకుండా మరి రాబోయే తరంలో ఈ ఓటు వినియోగాన్ని సక్రమైన మార్గంలో మేము పాఠశాల విద్యార్థులము ఉపయోగించుకుంటాం. మరి మీరు ఎప్పుడు ఈ ఓటుని సరిగా వినియోగించుకోగలరు? ఎలాగైనా నేను ఎమ్మెల్యేగా గెలిచించడానికి కార్యకర్తలారా, మీరు ప్రజలందరికీ అబద్ధాలు చెప్తారు, డబ్బు ఆశ చూపిస్తారు, మరేమి చేస్తారో నాకు తెలియదు. ఈసారి మాత్రం మనమే గెలవాలి. పదండి, ఈ రోజు నుంచి మన ప్రచారం మొదలు పెడదాం. అలాగే అన్నా, ఈసారి ఎలాగైనా మిమ్మల్ని గెలిపించి తిరుగుతామన్నా. అవునన్నా, ఎలాగైనా ఈసారి మిమ్మల్ని గెలిపించి తిరుగుతామన్నా. ఏం సుబ్బారెడ్డి, నమస్తే. నమస్తే ఎమ్మెల్యే గారు. ఈసారి ఎలక్షన్లలో మనమే గెలవాలి సుబ్బారెడ్డి. మీ ఇంట్లో ఉన్న 6 ఓట్లు మనకే పడాలి. ఈసారి మేనిఫెస్టో ఏంటన్నా? చదువుకునే పిల్లల కంప్యూటర్లు, చదువైపోయిన వారికి మన ఊరిలో బెనిఫిట్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాము. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. అవాతాదాలకు ఇద్దరికీ పింఛన్ ఇస్తాం. అక్కచెల్లెమ్మలకు స్కూటీలు ఇస్తాం. వారు ఊరంతా జామ్ అని ఊరంతా తిరిగి వస్తారు. మునుపటి ప్రభుత్వం కంటే చాలా పథకాలు తెచ్చంలే. ఇంకా ముగ్గు పుడకలు, చీరలు, కమ్మలు కూడా ఇస్తున్నాం. మేము ఈసారి ఒక్కసారి గెలిపించి చూడు. సరేనా, అప్పుడు చూద్దాంలే. ఏంటి నాన్న, మీరు చెబుతున్నది ఒక్కటేనా జరిగేలా ఉన్నాయా? గెలిపించి చూపిస్తామమ్మా. మీరు మాత్రం మాకే ఓటు వేయాలి. నాన్న, వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు గెలవడం కోసం చదువుకునే పిల్లలకు కంప్యూటర్లు ఇవ్వడం అంటే జరిగే పనేనా? ఒక్కొక్క కంప్యూటర్ కనీసం 40,000 అవుతుంది. అక్క చెల్లెమ్మలకు స్కూటీలంట. ఇప్పట్లో ఒక్కొక్క స్కూటీ ధర ₹1,00,000 పైగానే ఉంటుంది. ఇలా స్కూటీలు, కంప్యూటర్లు మన రాష్ట్రం మొత్తం పంచాలంటే మన రాష్ట్రం అమ్మినా సరిపోదు నాన్న. అవునండి, మన అమ్మాయి చెప్పేది నిజమే కదా. ఇందులో మనకు కానీ మా పిల్లలకు కానీ తరువాత తరాల వారికి కానీ ఉపయోగపడేది ఒక్కడైనా ఉందా? ఇలా వాళ్ళ స్వార్థం కోసం, గెలవడం కోసం మీరు చెప్పినవి నమ్మి ఓటు వేస్తే మమ్మల్ని మన రాష్ట్రాన్ని అప్పుల పాటు చేస్తారు. అనే అప్పుడు మంచి నాయకులని ఎందుకున్నాంలే. ఈ చండాలుడు మళ్ళీ వస్తున్నాడు. ఈసారి మీరు చచ్చినా కానీ ఓటేయకూడదు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నా? నేను బాగున్నాను రాఘవ. ఈసారి ఎలక్షన్లలో మనమే గెలవాలి రాఘవ. ఏంటన్నా, ఇది వరకు మిమ్మల్ని గెలిపించాం, కానీ మీరు చెప్పిన వాటిలో 1-2 తప్పితే ఏమీ జరగలేదు. మన చేతిలో ఏముంది రాఘవ? పైన సీఎం గారు ఇవ్వాలిగా. అయితే సీఎం గారు ఇవ్వండి, మీరేం చేయలేరన్నమాట. అలాగైతే మా ప్రాంతం వాడు, మా కులస్తుడు అని చూసి ఓటు వేయకుండా ఆ పార్టీ అధ్యక్షుడు మనకి అన్ని విధాలుగా మంచి చేస్తారా లేదా అని చూసి ఓటు వేయాలని అర్థమైందన్నా. అలా గోదు రాఘవ. ఈసారి ఒక్కసారి గెలిపించి చూడు, అప్పుడు చూద్దాంలే అన్నా. సీఎం గారి అన్ని ఎమ్మెల్యే కలుస్తారేమో లేండి, ఇవన్నీ సొంత డబ్బులు పెట్టి. లేదన్నా, మన ఊళ్ళో ఓట్లన్నీ మనకే వస్తాయి. మీరు కూడా మనకే వేయాలి. మన పార్టీని గెలిపించాలి. ఇదిగోనన్నా పాపలేదు, తీసి మన ఓటు వేయాలన్నా. ఇలా దారిలో ఎమ్మెల్యే గారికి వారి కార్యకర్తలకి సంభాషణ జరుగుతుంది. అదే సమయంలో కృష్ణారెడ్డి గారి ఇంట్లో ఇలా సంభాషణ జరుగుతుంది. అమ్మా ఇదేంటమ్మా? ఇది రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు నాన్న. మరి ఇవేంటమ్మా? కూడా అవే నాన్న. ఇవేమో ఒక పార్టీ వాళ్ళు ఇచ్చినవి, ఇవి మరొక పార్టీ వాళ్ళు ఇచ్చినవి. ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా కూడా వాటి ఉపయోగం ఒకటే కదా. ఇలా ఇన్ని రకాలుగా మార్చడం ఎందుకు?
ప్రతిసారి కార్డులు మార్చడం, వాటి మీద ఫోటోలు మార్చడం, గవర్నమెంట్ ఆఫీసుల భవనాలపై రంగులు మార్చడం ఎందుకు? అవునమ్మా, చెల్లి చెప్పింది కూడా నిజమే కదా. ఇలా ప్రతిసారి వృధా ఖర్చు చేయవలసిన అవసరం రాదు. ఎలా అంటే అదేదో మన స్వాతంత్ర్య సమర యోధుల ఫోటోలు, వారి పేర్లను పెట్టి పథకాలను జరిపిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది కదమ్మా. ప్రతిసారి ఇలా వృధా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. అవును పిల్లలు, నేను చెప్పిన ప్రతి అక్షరం నిజం. కానీ డబ్బు, ఆస్తి, అంతస్తు, అధికారం ఉన్న వాళ్ళ మాత్రమే చెల్లుతుంది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళ పాటలు పట్టించుకునేది ఎవరు? అలా అయితే ఓటు హక్కు ఉందిగా, మనం దాని ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకుందాం. ఏం శివారెడ్డి, నమస్తే. నమస్తే అండి ఎమ్మెల్యే గారు. ఏంటి నెల తర్వాత గుర్తొచ్చామా? అంతేలేండి, ఎన్నికలు అయిపోయాయి, గెలిచేసాము. ఇక మాతో మీకేం పని ఉంటుంది లేండి. మళ్ళీ ఎన్నికల వల్ల మళ్ళీ మా ఇంటికి వచ్చారు, అంతేనా? అలా ఏమీ లేదులేండి. ఎమ్మెల్యేలు ఎన్ని బాధ్యతలు ఉంటాయి? అవునులేండి, రాజధానులకు వెళ్ళడము, మీటింగ్లకు వెళ్ళడము, తిరగడానికే సరిపోయింది. ఇక మా మండలము, అందులోని ప్రజలు, వారి కష్టాలు మీకేం తెలుస్తాయి? కనీసం మీరు తిరుగుతున్న రోడ్లైనా కనబడుతున్నాయా మీకు? అలా ఏమీ లేదులేండి. ఈసారి ఒక్కసారి గెలిపించి చూడండి. మొదటగా మన ఊరి రోడ్లు బాగుపరచడానికే సంతకం చేస్తాను. కావాలంటే బాండు పత్రాలపై సంతకం చేసిస్తాను. సరే, అయితే మొదట రోడ్డు వేసి చూపించండి. సరే, మీరు ఇచ్చిన ఈ బాండ్ పేపర్ ప్రకారంగా ఏ ఒకటి తక్కువైనా మీ పదవిని మీరు వదిలేస్తారా? అలా ఏమి జరగదులేండి. అప్పుడు వేస్తాంలేండి మేము కూడా ఓటు. అన్న, ఈ ప్రజలు చాలా మీరు అన్న. ఈసారి ఓటు 5,000 పంచితే కానీ మనం గెలిచే అవకాశం లేదన్నా. 5,000 కాకపోతే ఏంటి, 6,000 అయినా పంచండి. మందు బాబులకు మందు పంచండి. అందరికీ బిర్యానీ ప్యాకెట్స్ పంచండి. మన పంపకంలో తక్కువ కాకూడదు, మనకు పడే ఓట్లు తక్కువ కాకూడదు. సరే అన్న. నమస్తే పంతులమ్మ. నమస్తే ఎమ్మెల్యే గారు. ఈసారి ఎలక్షన్లలో మనమే గెలవాలమ్మా. మంచి చేసింది మీరే గెలుస్తారండి. ఈసారి ఓటుకి 5,000 చొప్పులు ఇస్తున్నామమ్మా. మీరు మాత్రం మాకే ఓటు వేయాలి. మీ ఇంట్లో వారందరికీ చెప్పండి అమ్మా. ఓటు అనేది మానవ హక్కు. అది రాజ్యాన్ని పాలించే సరైన రాజును ఎన్నుకోవడానికి మాత్రమే. మీ దగ్గర ఓటు కొనే అంత డబ్బులున్నా ఓటు నమ్ముకునే అజ్ఞానిని అయితే నేను కాదు. మేము మా ఓటును సరైన పద్ధతిలో వినియోగించుకోవాలనుకుంటున్నాం. ఏంటి పంతులమ్మ, పొగరు చూపిస్తున్నావా? నన్ను మాత్రం గెలిపించకపోతే తర్వాత జరిగే పరిణామాలు నువ్వు తట్టుకోలేవు. ఎమ్మెల్యే గారు బెదిరిస్తున్నారా? ఇది మీ నిజస్వరూపం. మీకు భయపడి మిమ్మల్ని గెలిపిస్తే మాతో పాటు మా బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేసుకున్న వాళ్ళతో. నమస్కారం అయ్యా, నా పేరు వీరయ్య. నాది గిద్దలూరు దగ్గర గూడూరు అనే చిన్న పల్లెటూరు అయ్యా. చెప్పు, ఏ పని వచ్చావు? నాకు 60 సంవత్సరాలు దాటాయ్యా. పింఛన్ దరఖాస్తు చేయడానికి వచ్చానయ్యా. అవునా, నీకు 60 సంవత్సరాలు దాటాయి. నువ్వేమిటి? ఇదిగోండయ్యా, నా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి. అన్ని సరిగ్గానే ఉన్నాయి, కానీ నీ పింఛన్ కావాలంటే చాలానే ఖర్చు అవుతుంది. అదేంటయ్యా, నా దగ్గర అన్ని సరిగ్గానే ఉన్నాయి కదయ్యా. అయినా ఖర్చు అవుతుందా? ఎంత అవుతుందయ్యా? నీకు పింఛన్ కావాలంటే నా సంతకమే కాకుండా నా పై అధికారి ముగ్గురు సంతకాలు కూడా కావాలి. దాదాపు 50,000 ఖర్చు అవుతుంది. ఏమిటయ్యా, వినపరాలేదు, ఒకసారి చెప్పండి అయ్యా. 50,000 50,000 ఖర్చు అవుతుంది.
అయ్యా అంత తెచ్చుకోలేనయ్యా నేను. మాకు పూట గడవడమే కష్టంగా ఉందయ్యా. కూలీ నాలి చేసుకునే వాళ్ళం, అంత డబ్బులు ఎలా వస్తాయ్యా మాకు? నీకు దండం పెడతానయ్యా, ఎలాగో అలాగా పింఛన్ ఇప్పించండి అయ్యా. ఇంత బాధపడుతున్నావు కాబట్టి ఒక 40,000 ఇచ్చుకో, ఎలాగో అలా పింఛన్ వచ్చేటట్టు చేస్తా. అయ్యా అంత తెచ్చుకోలేనయ్యా, 5,000 వరకు ఇచ్చుకోగలనయ్యా. మీరే ఎలాగో అలాగా ఇప్పించండి అయ్యా. ఈ పింఛన్ లేకపోతే నాకు నా ఇంటి దానికి మందులు కూడా కష్టమేనయ్యా. ఎలాగైనా ఇప్పించి పుణ్యం కట్టుకోండి అయ్యా. 5,000 నా సూత్రం కూడా రాదు. నా పై అధికారులు ఏమొస్తుంది? చివరిగా 20,000 ఇచ్చుకో, ఎలాగో అలా రేపటి నుంచి పింఛన్ వచ్చేటట్టు చేస్తా. సరేనయ్యా. ఏం ప్రభుత్వాలో ఏమో ఉచిత పింఛన్లు అంటారు. ఆ పింఛన్ అప్లై చేయడానికి మేము వేలకు వేలు కట్టాలి. మా దగ్గర నుంచి లంచాల రూపంలో తీసుకొని మాకే ఇస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు, ధనికుడు ఇంకా ధనికుడు అవుతున్నాడు తప్ప సమాజ పరిస్థితిలో ఏ మార్పు లేదు. నమస్కారం కలెక్టర్ గారు, మీరేలాగైనా నన్ను కాపాడాలయ్యా. ఎవరు మీరు? గుండు ఇలా వచ్చి కూర్చోండి. నా పేరు రాజారెడ్డి అయ్యా, మాది యాదగిరి మండలం. మేము ఎన్నో తరాల నుండి పండించుకుంటున్న మా భూములను ఎమ్మెల్యే గారు లాగేసుకున్నారయ్యా. మీ భూమికి సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఉన్నాయా? మా భూమికి సంబంధించిన పత్రాలు నా దగ్గర ఉన్నాయ్యా. అవును కదా, అన్ని సరిగ్గానే ఉన్నాయి. మరి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా కలిశానయ్యా. అన్ని చోట్ల తిరిగానయ్యా. కానీ ఎక్కడి వారక్కడే ఆ ఎమ్మెల్యే గారికి భయపడి నాకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదయ్యా. మీరన్నా ఆదుకుంటారనే నమ్మకంతో మీ దగ్గరకు వచ్చానయ్యా. సరే సరే, అలా కొద్దిసేపు బయట వెళ్ళి కూర్చోండి, మళ్ళీ పిలుస్తా. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే కలెక్టర్ గారు, ఏంటి విషయం? మీ నియోజకవర్గం నుండి రాజారెడ్డి అనే ఒక వ్యక్తి మీ మీద కంప్లైంట్ ఇచ్చారండి. మీరు అతని భూమిని దుర్మార్గంగా తీసుకున్నారని. అయితే ఇప్పుడు ఏమంటావు కలెక్టర్ గారు? అది మీకు సంబంధించింది కాదు. దాని గురించి మీరు ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత మీకు మంచిది. అలా అంటారేంటండి? అతని దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి కదా. ఉంటే ఏంటి, ఇప్పుడు ఉండేది మా ప్రభుత్వం. దాని గురించి అడిగేవాడెవరు? దీని గురించి మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోండి. రాజారెడ్డిని పిలవండి. కూర్చోండి రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు, ఈ ఆస్తికి సంబంధించిన విషయం అండి. దీనిని కోర్టులో మాత్రమే పరిష్కరించుకోగలరు. కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదయ్యా నాకు. మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. నేను ఒక సాధారణ రైతుని. నాకు నా పొలం దక్కకపోతే నేను నా బిడ్డ వారు పస్తులుంటానయ్యా. నన్ను క్షమించండి రాజారెడ్డి గారు. రాజకీయ ఒత్తిడితో నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నేను మీకు ఇచ్చే ఒకే ఒక సలహా, కోర్టులో అయితే మీకు న్యాయం జరుగుతుంది. సరే అయ్యా. గవర్నమెంట్ ఆఫీసర్లు న్యాయం చేయలేకపోతున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు దౌర్జన్యం చేసినా ఆపేవారెవ్వరూ లేరు. ఇలా అయితే మాలాంటి మధ్యతరగతి కుటుంబాల కష్టాలు తీర్చేదెవరు? ఇలాంటి దుర్మార్గుల నుండి మమ్మల్ని కాపాడేదెవరు? ఏది గవర్నమెంట్, ఏది రాజకీయం, ఎందుకు ఈ ప్రజాస్వామ్యం? ఈ నాటకం ద్వారా మేము మీకు ఇవ్వబోయే సందేశం ఏమిటంటే, ఓటు అడిగే విధానాన్ని మార్చాలి. ఈ తరానికి తర్వాత తరాల వారికి ఉపయోగపడే మేనిఫెస్టోలను అవి ఇచ్చే అధ్యక్షుడిని అన్నిటినీ ఆలోచించి ఓటు వేయడం మంచిది. డబ్బులకు, బిర్యానీ ప్యాకెట్లకు, మందులకు ఓటు అమ్ముకోవడం అనేది మన జీవితాలను, మన బిడ్డల జీవితాలను అమ్ముకోవడంతో సమానమని గ్రహించాలి. లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరిన తర్వాత చేసే పనికి లంచం తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరమని గ్రహించాలి. పార్టీలు, పార్టీ నాయకులు పెడుతున్న తాత్కాలిక అనవసరపు ఖర్చులు లేకుండా శాశ్వతమైన
కాకపోతే మనము నోటాకు అయినా ఓటు వేయవచ్చు. అసమర్థులకు ఓటు వేయడం అవసరం లేదు. చదువుకున్న వాళ్ళేమో క్యూలో నిలబడడం కష్టమని, టైం వేస్ట్ అని ఇళ్లలో కూర్చుంటున్నారు. కానీ చదువులేని వాళ్ళేమో ఎవరిని ఎన్నుకోవాలో అవగాహన లేక ఎవరికి పడితే వారికి ఓటు వేస్తున్నారు. అలా కాకుండా మరి రాబోయే తరంలో ఈ ఓటు వినియోగాన్ని సక్రమైన మార్గంలో మేము పాఠశాల విద్యార్థులము ఉపయోగించుకుంటాం. మరి మీరు ఎప్పుడు ఈ ఓటుని సరిగా వినియోగించుకోగలరు?